నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబును నమ్మి, అంబటి రాంబాబు నువ్వు ఒక నియోజకవర్గానికే పరిమితమైతే సరిపోదు, నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడివి కాబట్టి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని వేరే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు మనం బాగా వీక్గా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉండో అంబటి రాంబాబు పార్టీని పైకి తీసుకురా అని చెప్పి గుంటూరు పార్లమెంటుకు ఇన్ఛార్జిగా చేస్తే ఆయన పార్టీని పైకి తీసుకొని వచ్చేది పక్కన పెట్టి ఈయన యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, ఇలాగ ప్రెస్ మీట్లు పెడతాడు వారానికి ఒకసారి. ఇవి మూడు పనులు తప్పితే పార్టీకి పనికొచ్చేటువంటి ఒక చిన్న పని కూడా చేయడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసుకోండి, ఇన్ఛార్జిని మారిస్తే మార్చుకోండి, లేదా అది మీ ఇష్టం అనుకోండి. ఇక్కడ చూడండి ఏం మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారినంట ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు అడ్డుకుంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది బెంగళూరులో ఏ విధంగా అడ్డుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు? సరే అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి కాలు ఎప్పుడు బయటకు పెడతాడు? ఏదైనా శవాలు దొరికినప్పుడు శవ రాజకీయం చేయడానికి వస్తాడు. సరే వస్తే వచ్చాడు, అది ఆయనకు అలవాటే, ఆ పార్టీ పుట్టిందే అక్కడి నుంచి కాబట్టి ఆయనకి అచ్చొచ్చింది కాబట్టి వస్తే వచ్చాడు, కాసేపు పక్కన పెడదాం. వచ్చి బల ప్రదర్శనకు దిగుతాడు. ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేస్తాడు. సరే బల ప్రదర్శన కూడా చేస్తే పోతాడు అనుకో, ఎందుకంటే అది బలహీనత అనుకో, ఎందుకంటే జనాల్లో మనం ఏమైనా పలచన అయిపోయినామా, లేదా మనం వెళ్తే 10 మంది కూడా రాలేదని పక్క పార్టీ వాళ్ళు అనుకుంటారు అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఉండొచ్చు. సరే అది కూడా ఓకే, కానీ వీళ్ళ అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈయన వచ్చినప్పుడంతా ఎక్కడికి వెళ్తే అక్కడ మహిళల మీద దాడులు చేస్తారు, అదేవిధంగా పోలీసుల మీద దాడి చేస్తారు, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తారు. ఉదాహరణకు మొన్న పొదిలికి వెళ్ళినటువంటి ప్రోగ్రాం ఏంది? పొగాకు రైతులను పరామర్శించడము, వాళ్ళకి ఏదో మద్దతు ధర రాలేదని చెప్పి వాళ్ళకు సంఘీభావం తెలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము. ఆ కార్యక్రమానికి పొదిలికి ఉమ్మడి ఒంగోలు జిల్లా మొత్తం, ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? సరే జన సమీకరణ చేశావు పో, అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిని అన్నారని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతుంటే అదేవిధంగా అక్కడ కూడా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు తెలిపితే మీకొచ్చిన నొప్పేమి? వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు. సో వాళ్ళ మీద దాడికి పాల్పడి ఈయన మీద కూడా ఒక చొప్పేది వేసినట్లున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటకు వస్తే ఎవ్వరికి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయటకు వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా, అదేవిధంగా అసాంఘిక శక్తులను ప్రేరేపించి వాళ్ళను దాడులకు ఉసిగొల్పుతున్నాడనేసే వాళ్ళు కూడా ఏమంటున్నారు? సెక్యూరిటీ ఇస్తాము. పర్పస్ ఏంది అంటే, ఉదాహరణకు మీరు పరామర్శకు వెళ్తా ఉంటే పరామర్శకు కావలసినటువంటి సెక్యూరిటీ ఇస్తారు. మీరు చెప్పేది ఏంది? పరామర్శకు అని చెప్తారు, మీరేమో పెద్ద బహిరంగ సభ పెట్టుకోవడానికి లేదా జన సమీకరణ చేస్తారు. అందుకని రిస్ట్రిక్షన్స్, అది కూడా ఏమంటే మీరు ప్రాపర్ పర్మిషన్లు తీసుకొని రండి అనే చెప్పారు. కానీ ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తే గడగడ 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 అని వణికే వాళ్ళు ఎవరు లేదు. ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం. మొన్న పొదిలిలో ఏ విధంగా రౌడీలు, గూండాలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మహిళల మీద 3 మహిళలకు గాయాలయ్యాయి, 3 పోలీసులకు గాయాలయ్యాయి. అవన్నీ చూసినామప్పా. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే జన సమీకరణ ఎందుకు చేశారు? పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆ పొగాకు రైతులను పరామర్శించాలి, కానీ మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ఎందుకు చేశారు? అది కూడా తగ్గిందని నెల్లూరు నుంచి ఎందుకు జనాలను వేసుకొని వెళ్ళారు అంబటి రాంబాబు? ఎకిలి చేష్టలు కాదు, మీరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే, మీరు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నము, దీన్ని లా అండ్ ఆర్డర్లో ఒక పార్ట్ అంటారు. అంబటి రాంబాబు, మనకు లా అండ్ ఆర్డర్కి స్పెల్లింగే తెలియదు, మీరు వచ్చిందని ఏందేందో చెప్తా ఉంటారు. ఇంకేం చేయాలా? అమరావతి మహిళలు ఎవరు అన్నారని, ఎవరో ఏమో అనలేదు, రాళ్లతో కొట్టారు, 3 గాయాలయ్యాయి, 3 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మొత్తం వీడియో విజువల్స్ బయటకు వచ్చింది. విచారణ చేస్తే అది చేపించింది మీ వాళ్ళనే కూడా తెలిసింది.
విషయం. ఎందుకు పెట్టారు కేసులు? రాళ్ళ దాడి చేశారు కాబట్టి కేసులు పెట్టారు. ఊరికే పెట్టరు కదా, నీ మీద పెట్టలే కదా. ఊరికే ఎందుకు పెడతారు కేసులు? నీ మీద ఇంతవరకు ఒక కేసు కూడా పెట్టలేదే మరి. ఊరికే ఎవరు కేసులు పెట్టరు. అసాంఘిక కార్యక్రమాలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తే కేసులు పెడతారు. అంబటి రాంబాబు. శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి 10 మందిని, మహిళలను ఎవరు రెచ్చగొట్టలేదు అంబటి రాంబాబు. ఛానల్లో మీ యజమాని నడుపుతున్నటువంటి ఛానల్లో, మీ యజమానురాలు నడుపుతున్నటువంటి ఛానల్లో వాళ్ళను అసభ్యంగా మాట్లాడినందుకు, వేశ్యల రాజధాని అన్నందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతినింది. రాజ్యాంగం వాళ్లకు కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. అంతేగాని మీలాగా రౌడీలను, గూండాలను వేసుకొని రాళ్ల దాడి చేయలేదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలపచ్చు. నువ్వు కూడా కావాలంటే సత్యనపల్లిలో నిరసన తెలియజేయచ్చు. నల్ల బెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేస్తానని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళు మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు విచారణలో ఏం తేలిందో తెలుసా రాంబాబు? రౌడీలు, గూండాలు రాళ్ల దాడి చేశారని తేలింది. అందులో భాగంగానే 9 మందిని ఒకరోజు 15 మంది, మొత్తం 24 మందిని అరెస్ట్ కూడా చేశారు రాంబాబు. ఊరికే అరెస్ట్ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టేదానికి పోలీసులకేమీ పని లేక కాదు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారు, మహిళల మీద దాడి చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేసి, అది కూడా శాంతి భద్రతల్లో లోపం అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి తప్పించుకున్నారు. నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలి. వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని పోతే ఈ జన సమీకరణ ఏంది, ఈ రౌడీలను వేసుకొని వెళ్ళేదేంది, ఈ గూండాలను వేసుకొని వెళ్ళేదేంది, దాడులకు పాల్పడడం ఏంటి అంబటి రాంబాబు? వెళ్తే వెళ్ళాడు, కలిశాడు, రావాలి. అది కాకుండా ఇదంతా ఏంది, రచ్చేంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే సాహిత్యమైన పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. ప్రజాస్వామ్యంలో ఇది తగదు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో, ఈ జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేస్తూ మహిళల మీద, పోలీసుల మీద దాడులు ఏదైతే చేపిస్తున్నారో అది తగదు. ఏం లేదండి, వీళ్లకు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి అల్లర్లు సృష్టించి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి. ఒకవైపు సంక్షేమం జరుగుతుంది, మరోవైపు అభివృద్ధి జరుగుతుంది. ఈ రెండు గనుక జరిగితే ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ గల్లంతవడం ఖాయం. దానిని అడ్డుకోవడానికే ఇటువంటి నీచమైన రాజకీయానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాల్పడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.